హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటిదంటే బ్లౌజ్కి రౌండ్ కాలరు అలాగే వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ముందు వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో వీడియో తీసి చూపించానండి. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ముందు మనం కట్ చేసుకున్న పీస్లన్నీ పక్కన పెట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ పెట్టి చుట్టూ కుట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కుట్టుకునేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కుట్టుకునేటప్పుడు మూలల దగ్గర మంచిగా నిదానంగా కుట్టుకోవాలి, మంచిగా సరి చేసుకుంటూ. అలాగే మనం మూలలు తింపే దగ్గర పాదాన్ని పైనకి లేపి సూదిని కిందికి దించి మూల తింపి కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కుట్టుకునేటప్పుడు మొత్తం కొనాకు కాకుండా కొంచెం పావించు దూరంలో కుట్టు వేసుకుంటూ రావాలండి. చుట్టూ కుట్టుకోవడం అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ని కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేసుకోవాలండి. ఆ డాట్స్ ఎలా వేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ మధ్యలోకి క్లాత్ పట్టుకొని చేయితోని రబ్ చేస్తే ఇట్లా ఘాటు లాగా పడుతుంది. ఆ ఘాటు మీద చాక్ పీస్ తోని ఒక మార్కింగ్ పెట్టాలి. ఆ మార్కింగ్ మధ్యలోకి పెట్టి అక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 4 ఇంచెస్ పెడుతున్నాను. 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. డాట్ పొడవు 4 ఇంచెస్ పెట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, దానిని ట్రయాంగిల్ షేప్ లో వీడియోలో చూపించినట్టు గీసుకోవాలండి. ఒక డాట్ అయిపోయింది. రెండవ డాట్ సమానంగా రావాలి అని అంటే సగం వరకు క్లాత్ ని మడిచి వీడియోలో చూపించినట్టు చేయితోని రబ్ చేస్తే అచ్చు పడుతుంది. ఆ అచ్చు పైన చాక్ పీస్ తోని గీసుకోవాలి. ఈ 2 డాట్స్ పెట్టడం అయిపోయిందండి. ఈ డాట్స్ ఎలా పెట్టాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చాక్ పీస్ తోని డాట్స్ పెట్టుకున్నాం కదా, దానిని ఇప్పుడు కుట్టుకోవాలండి. డాట్ పొడవు 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానిని మడిచి వీడియోలో చూపించినట్టు మెయిన్ క్లాత్ కూడా లోపలికి అనుకుంటూ నెమ్మదిగా కుట్టాలండి. ఈ డాట్ కుట్టేటప్పుడు కూడా లైనింగ్ ఒకటే కుడితే మెయిన్ క్లాత్ కూడా కుట్టు పడకపోతే మంచిగా కనిపించదు. అలా అని 2 చూసుకుంటూ కుట్టాలి. నేను అన్ని నీట్ గా చూపిస్తున్నానండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఈ డాట్స్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పట్టీ పెట్టాలండి. నేను బ్యాక్ పట్టీ కట్ చేసేటప్పుడు చూపించాను కదా, 1 ఇంచ్ తోని 2 పీసెస్ కట్ చేసుకోవాలని, అవి 2 యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ తోని కట్ చేసుకున్న పీసెస్ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ సీదా ఉండి దానిపైన ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపించినట్టు పావించు దూరంతోనే కుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కుట్టడం లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ను కట్ చేసుకొని కొంచెం మడుచుకొని కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. కుట్టిన కుట్టు పక్క నుండి ఆ క్లాత్ ను కొంచెం పక్కకు జరిపి దానిపైననే డబల్ కుట్టు వేయాలి. డబల్ కుట్టు వేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. దీనిని ఇలా మడిచి ఎమ్మింగ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్స్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి నెక్కులు 2 సేమ్ వస్తున్నాయా చూసుకొని ఒక ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టి ఇంకో ఫ్రంట్ పార్ట్ ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ 2 యాడ్ చేసుకోవడానికి పెద్ద కుట్టు పెట్టుకొని మొత్తం రౌండ్ గా కుట్టుకోవాలండి. మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలి. నేను ఈ క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలని చెప్పానండి. అలా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం లైనింగ్ కుట్టినప్పుడు అక్కడిక్కడ కొంచెం పక్కకు జరుగుతుంది. అప్పుడు ఈ మెయిన్ క్లాత్ సరిపోకపోతే బ్లౌజ్ మంచిగా కొట్టదు, కాబట్టి కొంచెం ఎక్కువగా కట్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ పెట్టుకోవాలండి. అవి ఎలా పెట్టుకోవాలంటే ముందు నెక్ వైపు తీసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి వైపు. ఉక్సు పట్టి కాజా పట్టి పొడవు టోటల్ 8 ఇంచెస్ ఉందండి. ఆ 8 ఇంచెస్ కి సగం 4 ఇంచెస్. 4 ఇంచెస్ కి కాకుండా కొంచెం కిందికి పెట్టుకోవాలి. 4.5 ఇంచ్ కి ఒక మార్కింగ్ పెట్టిన తర్వాత అక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టి ఈ డాట్ పొడవు 2 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకొని ట్రయాంగిల్ షేప్ లో వీడియోలో చూపించినట్టు గీసుకోవాలి చాక్ పీస్ తోని. ఇప్పుడు మెయిన్ డాట్ పెట్టుకోవాలండి. మెయిన్ డాట్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలోకి మలిచి గోరుతోని మనం ఇట్లా గీస్తే ఒక లైన్ లాగా పడుతుంది. ఆ లైన్ పైన చాక్ పీస్ తోని ఒక
డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డాట్ పొడవు 2 ఇంచెస్, అక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని చాక్ పీస్ తోని గీసుకోవాలండి. ఇప్పుడు 2 డాట్లు పెట్టుకోవడం అయిపోయింది కదా. మూడవ డాట్ ఎలా పెట్టుకోవాలి అని అంటే ఈ 2 డాట్ల మధ్య 2.5 ఇంచెస్ వచ్చింది కదా. మూడవ డాట్ పెట్టుకోవాలంటే కూడా అక్కడ సైడ్ 2.5 ఇంచెస్, ఇక్కడ సైడ్ 2.5 ఇంచెస్ వచ్చేటట్టు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టేప్ తోని మార్కింగ్ చేసుకోకుండా ఇట్లా వేలుతోని వీడియోలో చూపించినట్టు చేసుకొని అలా కూడా ఒక డాట్ పెట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టము. మీకు అర్థం కావాలని ఈ 2 మెథడ్ లో చెప్తున్నానండి. చాలా క్లియర్ గా చెప్తున్నాను. మూడవ డాట్ పెట్టుకున్న తర్వాత స్కేల్ తోని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ గీసుకున్న తర్వాత ఆ లైన్ నుండి అక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ లైన్స్ కూడా వీడియోలో చూపించినట్టు గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ ఎలా పెట్టుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఒక ఫ్రంట్ పార్ట్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. రెండవ పార్ట్ కి కూడా సేమ్ ఇలానే రావాలంటే ఒకదాని పైన ఒకటి వేసి చేయితోని రబ్ చేస్తే ఇంకో దానికి అచ్చు పడుతుంది. అలా చేసి కొంచెం అచ్చు పడ్డ తర్వాత చాక్ పీస్ తోని మళ్ళీ గీసుకోవచ్చు. 2 సేమ్ వస్తాయండి డాట్స్. ఇంకో ఫ్రంట్ పార్ట్ కి అచ్చులు పడ్డ తర్వాత చాక్ పీస్ తోని మళ్ళీ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఈ డాట్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ పైననే మనం ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. 3 డాట్లు పెట్టుకున్నాం కదా. ఆ 3 డాట్లను ఇప్పుడు కుట్టుకోవాలి. నేను డబల్ కుట్టు వేస్తున్నానండి ఊడిపోకుండా. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలి డాట్స్. ఒక ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదండి. సేమ్ రెండోది కూడా ఇలానే కుట్టుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్స్ కుట్టుకున్నాం చూపిస్తున్నాను చూడండి. వీటిని పక్కన పెట్టి ఇప్పుడు షే బెల్టులను కుట్టుకోవాలి. షే బెల్టులను మనం కట్ చేసేటప్పుడు 6 పీసెస్ కట్ చేసుకున్నాం కదా. 2 లైనింగ్, 4 మెయిన్ క్లాతులు. ఈ 6 షే బెల్టులు 2 ఫ్రంట్ పార్ట్లకి కావాలి. 3 ఒక ఫ్రంట్ పార్ట్ కి, ఇంకా 3 ఇంకో ఫ్రంట్ పార్ట్ కి పెట్టాలి. ఇప్పుడు 3 పీసెస్ తీసుకొని ఒకటి సీదా వేసుకోవాలి, ఇంకోటి ఉల్టా వేసుకోవాలి. దానిపైన లైనింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత మిగిలిన క్లాత్ ను కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ పైన కుట్టేసినాం కాబట్టి ఆ లైనింగ్ ఎక్కడుందో అక్కడ మలిచి దానిపై నుండి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. పైన డబల్ కుట్టు వేయాలండి. పైన డబల్ కుట్టు వేయాలంటే కింద లైనింగ్ వైపు మలవాలని చెప్పిన కదా, అది కింద చూసుకుంటూ కుట్టాలి. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టాలి. పైన డబల్ కుట్టు. 2 ఇలానే కుట్టుకోవాలండి షే బెల్టులు. కానీ ఆపోజిట్ రావాలి. సేమ్ రావద్దు. సేమ్ వస్తే 2 ఫ్రంట్ పార్ట్లకి కరెక్ట్ సరిపోదు. ఆపోజిట్ వస్తేనే కరెక్ట్ సరిపోతుంది. చూడండి ఈ విధంగా కుట్టాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షే బెల్టులకి ఉక్సు కాజా పట్టి సైడ్ 3.2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. దానిని ఉక్సు కాజా పట్టి సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఉల్టా పెట్టి కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రావాలి. లైనింగ్ ఏమో కిందికి ఉండేటట్టు చూసుకొని, మెయిన్ క్లాత్ ఒకటే ఉంది కదా అది పైనకు వచ్చేటట్టు చూసుకొని కుట్టాలి. కుట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకొని దీనిపై నుండి ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. లోపల మలిచిన దానికి కిందికి రానియకుండా కొంచెం లోపలికి అనుకుంటూ కుట్టాలి. కుట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఆ క్లాత్ ని బయటికి తీయాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా తీయాలి. మనం ఇలా కుట్టుకొని లోపలికి మర్చి మళ్ళీ బయటికి ఎందుకు తీయాలి అని అంటే, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా చాలా నీట్ గా ఉండాలి. దారాలు కూడా బయటికి రాకుండా ఉండాలి అని, ఫినిష్ కూడా చాలా నీట్ గా రావాలని కుడుతున్నానండి. చాలా నీట్ గా ఉంటుంది. వెనకాల ముందు చూపిస్తున్నాను చూడండి. వెనకాల సైడ్ ఇది, ముందు సైడ్ చూడండి ఇలా వస్తుంది. దారాలు కూడా ఏవి మనకి కనిపించకుండా ఉంటాయి. దానిపై నుండి డబల్ కుట్టు వేయాలి. ఇలా కుడితే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుందండి. డబల్ కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. డబల్ కుట్టు వేసిన తర్వాత చంక భాగం సైడ్ మిగిలింది కట్ చేసుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్లకి షే బెల్టులు ఇదే విధంగా వేసుకోవాలండి. 2 ఫ్రంట్ పార్ట్లకి షే బెల్టులు వేసుకున్న తర్వాత షోల్డర్ మన వైపు ఉండేటట్టు చూసుకొని, కుడి వైపు ఉన్నదేమో ఉక్సు పట్టి, ఎడమ వైపు ఉన్నది కాజా పట్టి అని మనం గుర్తు పెట్టుకోవాలి. కుడి వైపు ఉన్నది తీసుకొని ఉక్సు పట్టి కుట్టుకోవాలండి. ఉక్సు పట్టికి మనం 1 ఇంచ్ తోని ఒక క్లాత్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్, దానిని వీడియోలో చూపించినట్టు పైన కొంచెం మడిచి కుట్టు వేసుకోవాలి. 1/2 ఇంచ్ దూరంతోనే కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసిన తర్వాత చూపిస్తున్నాను. కుట్టు వేసిన తర్వాత
మనము దానిపై నుంచి డబల్ కుట్టు వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఉల్టా తింపి డబల్ ఫోల్డింగ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఆ డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకోవాలండి. కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. మొత్తం ఒకటేసారి ఫోల్డింగ్ చేసి కుడితే కూడా నీట్ గా రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది. అలా అని కొంచెం కొంచెం మర్చుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఉక్సు పట్టి కుట్టడం అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి కుట్టుకోవాలండి. కాజా పట్టి ఎలా కుట్టుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ని ఉల్టా వేసి దానిపైన లైనింగ్ 2 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దానిని కొంచెం మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ ని సీదా వేసి దానిని కొంచెం మడిచి డబల్ ఫోల్డింగ్ లాగా చేసి మనం ముందు కుట్టిన కుట్టు పైననే పెట్టాలి. చూపిస్తున్నాను చూడండి, చాలా నీట్ గా దగ్గర నుండి కొంచెం మడిచి మనం ముందు కుట్టిన దానిపైన పెట్టి కుట్టుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత దాని పక్క నుండి ఇంకో కుట్టు వేయాలండి. 2 పక్కకి కుట్లు వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా 2 పక్కకి వేసుకోవాలి. ఈ మధ్యలో కాజాలు వస్తాయండి. ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవడం అయిపోయింది కదండి. 2 ఫ్రంట్ పార్ట్లు సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కూడా పైన కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది సీదా వేసి ఫ్రంట్ పార్ట్లు ఉల్టా వేసి వీడియోలో చూపించినట్టు చంక భాగం సేమ్ వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకొని షోల్డర్ జాయింట్ చేయాలి. 1/2 ఇంచ్ లోపలికి వేయాలండి కుట్టు. 2 సైడ్లు షోల్డర్ జాయింట్ ఇలానే చేయాలండి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. చూడండి షోల్డర్ జాయింట్ ఇలా డబల్ కుట్టు వేయాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలండి. 2 హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకటి పక్కన పెట్టుకొని ఒకటి హ్యాండ్ కుట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉల్టా వేసి దానిపైన లైనింగ్ వేసి చుట్టూ కుట్టుకోవాలండి. మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకొని మిగిలిన క్లాత్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కింది సైడ్ డబల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. 2 హ్యాండ్స్ కి అలానే డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. మనం వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కింద 4 ఇంచెస్ పైన 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 8 ఇంచెస్ సైడ్ డబల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ని ఉల్టా వేసి డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేయడం అయిపోయిన తర్వాత మనం కింద 4 ఇంచెస్ పైన 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ రెండింటి మధ్యలో క్రాస్ గా ఉంది కదా, ఆ క్రాస్ గా ఉన్న దాని దగ్గర నుండి కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. కుచ్చులు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. అలాగే రెండో సైడ్ కూడా ఇలానే కుచ్చులు పెట్టాలండి. 2 వైపులా కుచ్చులు పెట్టడం అయిపోయిందండి. ఇలా వస్తుంది. కుచ్చులు పెట్టిన తర్వాత ఈ కుచ్చులు పెట్టిన తర్వాత హ్యాండ్ కుట్టుకున్నాం కదా ముందు మనము, అది మధ్యలోకి సమానం చేసుకొని దాని మధ్యలో ఒక ఘాట్ పెట్టుకోవాలి. అలాగే మనం కుచ్చులు పెట్టుకున్న దాన్ని కూడా మధ్యలో ఒక ఘాట్ పెట్టుకోవాలి. 2 ఘాట్లు పెట్టిన తర్వాత హ్యాండ్ కి 2 లేదా 3 ఇంచులు వదిలిపెట్టాలి. వదిలిపెట్టి వీడియోలో చూపించినట్టు ఆ కుచ్చు పెట్టి దానిపై నుండి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. అయితే ఈ కుచ్చులు పెట్టింది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఘాటు ఈ ఘాటు 2 సమానంగా రావాలంటే మధ్యలో 2 కుచ్చులు మళ్ళీ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ 2 ఘాట్లు సమానంగా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కుట్టిన తర్వాత చూపిస్తానండి. చూడండి కుట్టిన తర్వాత చూపిస్తున్నాను. 2 ఘాట్లు సమానంగా వచ్చాయి. అంతేనండి, వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లనే ఇంకో హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకోవాలండి. మీకు ఈ వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ ని బ్లౌజ్ కి యాడ్ చేయాలండి. బ్లౌజ్ సీదా ఉండాలి. వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ ఉల్టా వేసి ఈ మధ్యలో ఘాటు ఉంది కదా, ఆ మధ్యలో ఘాటు షోల్డర్ మధ్యలో పెట్టి కుట్టుకోవాలి. కొంచెం కొంచెంగా మెల్లగా వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ క్లాత్ లోపలికి రాకుండా బయటికి అనుకుంటూ బ్లౌజ్ దానిపైన పెట్టి నీట్ గా మెల్లగా కొంచెం కొంచెంగా కుట్టుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి వెళ్తుంది. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కి
నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. బ్లౌజ్ కి 2 హ్యాండ్స్ కుట్టేశానండి. ఇప్పుడు రౌండ్ కాలర్ ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తానండి. ఈ రౌండ్ కాలర్ నెక్ నుండి ఉక్సు పట్టి నుండి మొత్తం కొలుచుకొని కాజా పట్టి వరకు ఎంతుందో అంత టేప్ తోని కొలుచుకోవాలి. మొత్తం 17 ఇంచెస్ ఉందండి. 17 లో సగం ఎంత అని మనం మైండ్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. టేప్ తోని 17 ఇంచెస్ ఉన్న వరకు పెట్టుకొని దాంట్లో సగం వీడియోలో చూపించినట్టు కొలుచుకుంటే సరిపోతుంది. 17 లో సగం 8.5 ఇంచెస్ అండి. ఈ పేపరు మార్కెట్ లో దొరుకుతుందండి. బ్లౌజులు స్టిఫ్ గా ఉండే పేపర్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఈ పేపర్ ని డబల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ ఉన్న వైపు నుండి 8.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 8.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కింది నుండి 1 ఇంచ్ వరకు 8.5 ఇంచెస్ వరకు ఒక్కొక్క మార్కింగ్ పెట్టుకుంటూ రావాలి. ఇలా 1 ఇంచ్ తో మార్కింగ్ పెట్టిన తర్వాత ఆ 1 ఇంచులన్నీ కలిసే విధంగా ఒక లైన్ గీసుకోవాలండి చాక్ పీస్ తోని. 8.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టిన దగ్గర రౌండ్ గా గీసుకోవాలండి. ఎందుకంటే రౌండ్ కాలర్ కాబట్టి రౌండ్ గా గీసుకొని సిజర్ తోని ఆ రౌండ్ ఎలా ఉందో అలా నీట్ గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ విధంగా వస్తుంది. 2 మెయిన్ క్లాతులు తీసుకోవాలి. ఒకటి సీదా వేయాలి, ఇంకొకటి ఉల్టా వేయాలి. ఉల్టా వేసిన తర్వాత మనం ముందు పేపర్ కట్ చేసుకున్నాం కదా, వైట్ పేపరు, అది దానిపైన వేయాలి. ఇలా క్లాతులు వేసుకున్న తర్వాత పైన వైట్ పేపర్ వేసినాం కదా, దాన్ని రౌండ్ ఎలా ఉందో ఆ రౌండ్ చుట్టూ మొత్తం కుట్టుకుంటూ రావాలండి. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ వైట్ పేపర్ ఉంది కదా, దానికంటే అక్కడ సైడ్ పావించు, ఇక్కడ సైడ్ పావించు క్లాత్ ఉండేటట్టు చూసుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. క్లాత్ ని మనం కుట్టుకున్న సైడు క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ కి గాడ్స్ పెట్టుకోవాలండి. కొంచెం సన్నం గాడ్స్ పెట్టుకోవాలి. కుట్టు దగ్గరికి రాకుండా పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఓపెన్ చేసుకోవాలి. అక్కడ సైడ్ రౌండ్, ఇక్కడ సైడ్ రౌండ్ చాలా నీట్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ రౌండ్ కాలర్ ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలోకి మలిచి ఆ మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలి. 2 సైడ్లు పావించు క్లాత్ వదిలిపెట్టాం కదా, ఒక సైడ్ వీడియోలో చూపించినట్టు మలుచుకొని ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఉన్నాయి కదా, ఆ నెక్ మొత్తం తీసుకొని ఉక్సు పట్టి కాజా పట్టి 2 సమానం చేసుకొని బ్యాక్ నెక్ మధ్యలో ఎక్కడొస్తుందో అక్కడ ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ ని ఉల్టా వేసి బ్యాక్ నెక్ మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు దగ్గర మనం ముందు రౌండ్ కాలర్ కి కుట్టి పెట్టుకున్నాం కదా, కుట్టిన దాని మధ్యలో కూడా ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు ఈ ఘాటు 2 కలిసే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత చూపిస్తున్నానండి. ఉల్టా వేసి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ను సీదా చేసి వీడియోలో చూపించినట్టు కొంచెం మడిచి మళ్ళీ దీనిపై నుండి ఇంకో కుట్టు వేయాలి. కుట్టేటప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ నెక్ పై నుండి మెల్లగా కుట్టుకుంటూ రావాలి. కొంచెం మలుచుకుంటూ వీడియోలో చూపించినట్టు మంచిగా కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. రౌండ్ కాలర్ ఎంత నీట్ గా వచ్చిందో చూడండి. రౌండ్ కాలర్ చాలా బాగా వచ్చింది. చాలా మంచిగా అనిపిస్తుంది. బ్లౌజ్ మొత్తం కుట్టుకున్న తర్వాత పక్కకు సైడ్ జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి పక్క సైడ్ నుండి ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు చాక్ పీస్ తోని మార్కింగ్ చేసుకొని అలా ఇంకొక కుట్టు వేసుకొని మధ్యలో 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. బ్లౌజ్ టైట్ కూడా అయితే ఇప్పుకోవడానికి ఉపయోగపడుతుందని 2-3 కుట్లు ఎక్స్ట్రా వేయాలండి. బ్యాక్ సైడ్ కిందికి ఎమ్మింగ్ చేసుకోవాలి. ఉక్సు కాజాలు పెట్టేసుకోవాలి. చూడండి రౌండ్ కాలర్ అలాగే వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఈ రౌండ్ కాలర్ కుట్టేటప్పుడు నాకు చాలా మంచిగా అనిపించిందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.